హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక మస్త్ సౌండ్ సిస్టమ్ అంటే జెబ్రానిక్స్ మోస్ట్ పవర్ఫుల్ హోమ్ థియేటర్ అన్బాక్సింగ్ చేసి చూపిస్తా. వీడియో మజా వస్తుంది, ఏ పార్ట్ మిస్ అవ్వకుండా మొత్తం లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే పవర్ఫుల్ హోమ్ థియేటర్ సిస్టమ్ కేటగిరీలోకి దీన్ని తీసుకోవచ్చు. ఎందుకంటే జెబ్రానిక్స్ నుంచి ఇంత పవర్ అవుట్పుట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. 1100 వాట్ RMS అవుట్పుట్ ఉంది. ఇంకా ఇందులో యునీక్ డిజైన్ సబ్ ఊఫర్ ఉంది. ఆ డిజైన్ గురించి స్పెషల్లీ మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. లైక్ అయితే కొట్టేసిండ్రు కదా, కొట్టేయండి. ఇంకా అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కన లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఎందుకంటే ఇలాంటి ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ వీడియోస్, అది కూడా హోమ్ థియేటర్ పైన, మీరు అస్సలు మిస్ అవ్వకుండా ఉంటారు. ఇంకా ఎంత అయితే అంత షేర్ చేయండి. ఇది 1100 వాట్స్ అవుట్పుటే కాకుండా చాలా రీజనబుల్ కాస్ట్. ఇది అంటే బ్యాంక్ ఆఫర్ తోటి కలుపుకొని 39,999 అంటే అండర్ 40,000లో అసలు 1100 వాట్ దీని సబ్ ఊఫర్. ఇది ఎంటీ బాక్సే. నేను దీంట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ తీసి పొద్దుటి నుంచి అంతా టెస్టింగ్ చేస్తున్నా. ఇది మొత్తం ఎంటీ బాక్స్. జస్ట్ ఒకసారి మీకు ఫీచర్స్ అవన్నీ చూపించిన తర్వాత దీంట్లో వచ్చిన ఐటమ్స్ అన్నీ చూపించి మళ్ళీ డెమో కూడా చూపిస్తాను. ఇక్కడ బాక్స్ చూస్తున్నారు కదా, ఇది మోడల్ వచ్చేసి నంబర్ చూస్తేనే మీరు ఇక్కడ షాక్ అయిపోతారు. జెబ్రానిక్స్ సౌండ్ బార్ జెబ్ జ్యూక్ బార్ 10,000 ఇది. ఇందులో జెబ్ అకాస్టిమాక్స్ మల్టీ డైమెన్షన్ ఆడియో సిస్టమ్ ఉంది. ఇక్కడ సబ్ ఊఫర్ డిజైన్. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఒకటే సబ్ ఊఫర్లో 4 పవర్ఫుల్ డ్రైవర్స్ ఉన్నాయి. 2 యాక్టివ్ 2 ప్యాసివ్. చాలా హెవీ ఉంది. 13 కిలోల ప్యాకేజీ. ఇక్కడ మీరు సరౌండ్ స్పీకర్స్ కూడా చూడొచ్చు. ఇది 7.2.4 అంటే మీకు సౌండ్ బార్లో వచ్చేసి 7 డ్రైవర్స్ ఉంటాయి. ఇంకా ఇది 0.2 అంటే ఇందులో 2 యాక్టివ్ డ్రైవర్స్ 2 ప్యాసివ్ డ్రైవర్స్ ఉంటాయి. అందుకే ఈ సబ్ ఊఫర్ని 0.2 కింద తీసుకుంటారు. ఇందులో 4 డ్రైవర్స్, ఫ్రంట్ 2, టాప్ ఫైరింగ్ 2. ఇది 0.4 7.2.4 ఇంకా విత్ రిమోట్. ఇక్కడ చూడొచ్చు కరా오కే మైక్రోఫోన్ కూడా ఇంక్లూడెడ్ ఉంది. LED డిస్ప్లే. ఇది DTS:X ఇంకా డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది. ఇక్కడ చూడొచ్చు టోటల్ వాటేజ్ 1100 వాట్ అవుట్పుట్. అంటే ఇందులో సౌండ్ బార్ వాటేజ్ వచ్చేసి మీకు 520 వాట్ ఉంటుంది. ఇంకా సరౌండ్ స్పీకర్స్ది 280 వాట్ ఉంటుంది. ఇంకా సబ్ ఊఫర్ది 300 వాట్. టోటల్ 1100 వాట్స్. ఇంకా మల్టీ కనెక్టివిటీ ఆప్షన్, బ్లూటూత్ వర్జన్ 5.3, USB పెన్ డ్రైవ్ పెట్టుకోవచ్చు. ఇంకా HDMI ERC పోర్ట్ ఉంది. ఆక్స్, ఆప్టికల్, అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా బాక్స్ పైన ఇక్కడ కూడా చూడవచ్చు డీటెయిల్స్ మీరు. 7.2.4 సరౌండ్ సౌండ్, 7 డ్రైవర్స్. ఫ్రంట్ మీకు 1 2 3 4 5 6 7 అటు సైడ్లో, మళ్ళీ ఫ్రంట్లో 3 ట్వీటర్లు. యాక్చువల్గా లెక్కకు చూస్తే ఇంకెక్కువనే ఉన్నాయి, కానీ వాళ్ళు 7 మెయిన్ డ్రైవర్స్ గురించి చెప్తున్నారు. ఇంకా ఇక్కడ మీరు చూడొచ్చు డువల్ వైర్లెస్ సబ్ ఊఫర్ అంటే 6.5 ఇంచెస్ 2 యాక్టివ్ డ్రైవర్స్. ఇంకా డువల్ 20.32 సెంటీమీటర్ బేస్ ప్యాసివ్ రేడియేటర్స్. అంటే నేను చెప్పాను కదా 8 ఇంచెస్ బేస్ రేడియేటర్స్, అవి 2 ఉన్నాయి సబ్ ఊఫర్లో. కరా오కే మేకర్ ఉంది. డువల్ వైర్లెస్ రియర్ శాటిలైట్ స్పీకర్స్, అన్నీ వైర్లెస్సే. మీకు సబ్ ఊఫర్ కూడా వైర్లెస్సే. వాల్ మౌంటబుల్ LED డిస్ప్లే ఉంది. ఇంకా అంతే. ఇటు సైడ్ స్పెసిఫికేషన్స్ అవి ఉన్నాయి. ఇది కూడా ఒకసారి చూసేసుకోండి. 13 kgs వెయిట్. 43 ఇంచెస్ వరకు అప్రాక్సిమేట్ దీని లెంత్ ఉంటుంది సౌండ్ బార్ది. అంటే 42 పాయింట్ చేంజ్ ఎంత ఉంది, 43 వేసుకోండి. సబ్ ఊఫర్ మాత్రం సాలిడ్ హెవీ ఉంది. ఇప్పుడు మీకు దీంట్లో వచ్చిన ఐటమ్స్ అన్నీ కూడా ఒకసారి చూపించేస్తాను. నేను తీసి బయట పెట్టి అన్ని టెస్టింగ్లు చేస్తున్నా. ఇవే ఫ్రెండ్స్ మనకి ప్యాకేజీలో వచ్చిన మొత్తం ఐటమ్స్. ఇది సౌండ్ బార్. అసలు ఇంత ప్రీమియం ఫినిషింగ్ నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు. టచ్ బటన్స్ ఉన్నాయి. ఇక్కడ పవర్ బటన్, ఇన్పుట్ సెలెక్ట్, ప్లస్ మైనస్ బటన్. ఇక్కడ టాప్ ఫైరింగ్ స్పీకర్ది గ్రిల్ డిజైన్ అది చూడొచ్చు. బ్యూటిఫుల్ డిజైన్ ఉంది. ఇక్కడ కూడా ఇది టాప్ ఫైరింగ్. సైడ్ ఫైరింగ్ స్పీకర్స్ ఇటు కూడా. ఫ్రంట్లో అన్ని డ్రైవర్స్ మనకి ఏం కనపడవు, కానీ డిజైనింగ్ అది చాలా బాగుంది. ఇక్కడ జెబ్రానిక్స్ బ్రాండింగ్ ఉండేసి ఇక్కడ DTS:X ఇంకా డాల్బీ అట్మాస్ రాస్తుంది. బాటంలో కూడా చూడొచ్చు మీరు. రబ్బర్ ఫుట్ ప్యాడ్స్ ఉన్నాయి. ఇంకా చాలా యాక్సెసరీస్ వచ్చినాయి, అవన్నీ చూపిస్తా. బ్యాక్ సైడ్ ఒకసారి పోర్ట్స్ చూసుకోండి. ఇక్కడ 2 పిన్ మెయిన్స్ కార్డ్ పెట్టడానికి ఇక్కడ సాకెట్ చూడవచ్చు. ఇంకా ఇక్కడ HDMI ERC పోర్ట్, ఇది టీవీకి కనెక్ట్ చేయడానికి. ఇంకా USB పోర్ట్ ఇక్కడ ఉండేసి ఆక్స్ ఇన్పుట్. మీరు 3.5mm జాక్ తోటి అనలాగ్ ఇన్పుట్స్ కూడా ఇచ్చుకోవచ్చు. ఆప్టికల్. 42 నుంచి 43 ఇంచెస్ వరకు అట్లా దీని లెంత్ ఉంది. చాలా హెవీ ఉంది, సాలిడ్ ఉంది బిల్ట్ క్వాలిటీ అది. యాక్చువల్గా దీనిపైన స్టిక్కర్ తీసేసి మీకు చూపిస్తా. దీంట్లో పైన టాప్ టెంపర్డ్ గ్లాస్ ఉంది. టెంపర్డ్ గ్లాస్ ఉండేసి ఇక్కడ జెబ్రానిక్స్ బ్రాండింగ్. చాలా ప్రీమియం ఫినిష్ ఉంది. మోస్ట్ బ్యూటిఫుల్ సబ్ ఊఫర్ అని చెప్పొచ్చు. ఇదే ప్యాసివ్ బేస్ రేడియేటర్స్ ఇవి. ఇటు ఒకటి 8 ఇంచెస్ది. ఇది చూస్తుండ మొత్తం బ్రష్డ్ ఫినిష్ ఉంది. ప్లాస్టికే కానీ మెటల్ లాంటి ఫీల్ ఉంది. ఇది ఇటు సైడ్ ఒక ప్యాసివ్ బేస్ రేడియేటర్, ఆపోజిట్ సైడ్ ఒక ప్యాసివ్ బేస్ రేడియేటర్. ఇక్కడ 2 పిన్ మెయిన్స్ కార్డ్ పెట్టడానికి ఆప్షన్. ఇది ఇవన్నీ అప్డేట్స్కి. ఇక్కడ పేరింగ్ ఒక బటన్ ఉంది. ఇది మెయిన్ యాక్టివ్ డ్రైవర్. 6.5 ఇంచెస్ సబ్ ఊఫర్. ఇది ఒకటి.
దీని ఆపోజిట్ సైడ్ ఇంకొక డ్రైవర్, ఇంకా బాటంలో వచ్చేసి రబ్బర్ ఫుట్ ప్యాడ్స్. ఇంకా దీని పంచ్ అదంతా మీకు వినిపిస్తా, ఇది మొత్తం ఆన్ చేసి. నాకు ఇది పైది టాప్ గ్లాస్ టాప్ చాలా నచ్చింది. దీని డిజైన్ స్పెషాలిటీ ఏంటంటే మీకు ఇక్కడ మీకు యాక్టివ్ డ్రైవర్స్ ఆపోజిట్ ఉండేసి ప్యాసివ్ బేస్ రేడియేటర్స్ కూడా ఆపోజిట్ ఉన్నాయి కదా. దానివల్ల బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు నార్మల్గా యూజువల్ సబ్ ఊఫర్లో ఫ్రంట్లో ఉందనుకోండి, బాగా బేస్ కొట్టినప్పుడు ఈ వైబ్రేషన్కి బాక్స్ ఇట్లా వెనకాలకు జరుగుతూ ఉంటుంది. డౌన్ ఫైరింగ్ ఉంటే ఏమవుతుందంటే ఆ వైబ్రేషన్కి బాక్స్ జంప్ చేస్తూ ఉంటుంది, ఇట్లా కప్ప దుంకినట్టు దుంకుతూ ఉంటుంది చాలా ఓవర్ పవర్ అయినప్పుడు. అయితే ఆ వైబ్రేషన్స్ని క్యాన్సిల్ చేసుకోవడానికి ఈ మెథడ్ చాలా బాగుంటుంది. అంటే ఇటు సబ్ ఊఫర్ క్రియేట్ చేసే వైబ్రేషన్ని ఈ సబ్ ఊఫర్ దాన్ని క్యాన్సిల్ చేస్తుంది. ఈ సబ్ ఊఫర్ నుంచి వచ్చే వైబ్రేషన్ని ఈ సబ్ ఊఫర్ క్యాన్సిల్ చేసి మీకు జీరో వైబ్రేషన్స్, జీరో రెజొనెన్స్ ఉండేసి మీకు ఎగ్జాక్ట్లీ మంచి బేస్, నీట్ డీసెంట్ బేస్ వెళ్తుంది. ఇందులో మీకు బేస్ రిఫ్లెక్స్ పోర్ట్ అయితే ఎక్కడా లేదు. జస్ట్ ఇదేంటంటే సీల్డ్ సబ్ ఊఫర్ బాక్స్ డిజైన్ ఇది. యాక్చువల్గా ఇలాంటి మోడల్ నేను ఒకటి 4 years బ్యాక్ DVLA ఫ్యాంటమ్ రియాక్టర్ 900 అని ఒక స్పీకర్ అన్బాక్స్ చేశాను. మీరు నా ఛానల్లో చూడవచ్చు. చాలా అంటే ప్రీమియం స్పీకర్. అందులో కూడా సిమిలర్ డిజైన్ ఉండింది. కాంపాక్ట్ సైజులో మ్యాక్సిమం బేస్ ఇచ్చేసి అసలు జీరో వైబ్రేషన్ ఉండేది. ఇప్పుడు సేమ్ అలాంటి టైప్ టెక్నాలజీ ఇక్కడ యూస్ చేశారు. ఇంకా వెయిట్ అది కూడా చాలా సాలిడ్ ఉంది. మీకు వినిపిస్తాను కదా సౌండ్ అది. ఇంకా సరౌండ్ స్పీకర్స్ అంటే ఇవి కూడా మొత్తం ఇది యాక్చువల్గా ఇది మెటలా ప్లాస్టికా అర్థం కావట్లేదు. నాకైతే మెటల్ లాగానే అనిపిస్తుంది ఇది. కానీ మళ్ళీ ఒకసారి ఇట్లా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడొచ్చు ఎడ్జెస్లో హై క్వాలిటీ ప్లాస్టిక్ ఏమో అనిపిస్తుంది. ఇంకా వాళ్ళు ఎక్కడ ఏం మెన్షన్ చేయలేదు కానీ మంచి బ్రష్డ్ మెటల్ ఫినిష్ ఉండేసి ఇక్కడ చూడొచ్చు మీరు. బేస్ రిఫ్లెక్స్ పోర్ట్ ఉంది దీనికి. ఇంకా ఫ్రంట్ గ్రిల్ జెబ్రానిక్స్ బ్రాండింగ్ ఉండేసి, కింద రబ్బర్ ఫుట్ ప్యాడ్స్, పైన టాప్ ఫైరింగ్ స్పీకర్. ఇంకా బ్యాక్ సైడ్ మీకు ఇక్కడ USB పోర్ట్ ఉంది. ఇంకా ఇక్కడ సరౌండ్ లెఫ్ట్ రైట్ సెలెక్షన్ స్విచ్. దీనికి DC పవర్ ఇవ్వాలి. లెఫ్ట్ అయినా రైట్ అన్నా ఎట్లన్నా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లాంటివి మనకు 2 శాటిలైట్ స్పీకర్స్ వచ్చినాయి, సరౌండ్ స్పీకర్స్. ఇది వచ్చేసి మీకు 520 watts ఉంది. ఇవి 2 సరౌండ్ స్పీకర్స్ వచ్చేసి 280 watts ఉంది. ఇది 300 watt. ఇంకా యాక్సెసరీస్ చాలా వచ్చినాయి. దీంతో పాటు వచ్చిన కెరాఓకే మైక్రోఫోన్ ఇది కెరాఓకే మైక్రోఫోన్. ఇక్కడ డిస్ప్లే ఉంది, పవర్ బటన్. ఇందులో 2 AA బ్యాటరీస్ వేయాలి. UHF వైర్లెస్ మైక్రోఫోన్, డైనమిక్ కార్ట్రేజ్ ఉండేసి ఇది మీరు సింగింగ్కి దానికి కూడా యూస్ చేయొచ్చు. ఇంకా మీకు వాల్ మౌంటింగ్కి క్లాంప్స్ వచ్చినాయి, 2 క్లాంప్స్. అంటే సౌండ్ బార్ ఒకవేళ మీరు వాల్ మౌంట్ చేసుకోవాలంటే L క్లాంప్స్ ఇచ్చారు. ఇంకా 2 శాటిలైట్ స్పీకర్స్కి మీకు 2 పవర్ AC అడాప్టర్స్ వచ్చినాయి. ఈ 2 సరౌండ్ స్పీకర్స్కి మీరు ఈ అడాప్టర్ తోటి పవర్ ఇవ్వాలి. అవి కూడా వైర్లెస్ శాటిలైట్ స్పీకర్స్. ఇంకా ఈ ప్యాకెట్లో మీకు వేరే యాక్సెసరీస్, ఒకటి 2-pin మెయిన్స్ కార్డ్ ఈ సౌండ్ బార్కి, ఇంకో 2-pin మెయిన్స్ కార్డ్ వచ్చేసి సబ్ ఊఫర్కి పవర్ ఇవ్వడానికి. ఇంకా మీకు ఒకటి రిమోట్ కంట్రోల్ కూడా వచ్చింది. సింపుల్ రిమోట్ ఉంది. ఇక్కడ సెట్టింగ్స్, +- బటన్, EQ, ఇక్కడ వాల్యూమ్, ఇంకా ప్రీవియస్, నెక్స్ట్, ప్లే పాస్కి బటన్స్, ఇన్పుట్ సెలెక్ట్, పేరింగ్ ఇన్ఫో, పవర్ బటన్. ఇందులో 2 AAA బ్యాటరీస్ వేసుకోవాలి. ఆక్స్ కేబుల్ వచ్చింది, కొన్ని వాల్ మౌంటింగ్ హార్డ్వేర్ వచ్చినాయి, ఒకటి ఫ్రీ HDMI కేబుల్ వచ్చింది, వారంటీ కార్డ్, ఇంకా జస్ట్ ఒక చిన్న డాక్యుమెంట్ వచ్చింది అంటే ఇలా కనెక్ట్ చేయాలని. ఇంకా ఈ ప్యాకెట్లో సరౌండ్ స్పీకర్స్ మౌంట్ చేయడానికి మీకు స్టాండ్స్ వచ్చినాయి. అంటే దీని నుంచి మీరు ఫిక్స్ చేసుకుంటే దాని డైరెక్షన్ ఎటంటే అటు మీరు తిప్పుకోవచ్చు. అట్లాంటి ఇవి ప్లాస్టిక్ హోల్డర్స్ వచ్చినాయి. ఇవి గోడకి మీరు ఫిక్స్ చేసుకోవచ్చు. ఇవి టోటల్గా మనకు జెబ్రానిక్స్ జెబ్ జ్యూక్ బార్ 10,000 ప్యాకేజీలో వచ్చిన మొత్తం ఐటమ్స్. ఇప్పుడు నేను నా టీవీకి కనెక్ట్ చేసేసి ఇంకా అట్లనే ఏదైనా మ్యూజిక్ ప్లే చేసేసి నేను యూజ్ చేసి, నేను అంటే ఆల్రెడీ పొద్దుటి నుంచి టెస్టింగ్లు చేస్తూనే ఉన్నా, కానీ నేను ఇంకొద్దిసేపు యూజ్ చేసి దాని పర్ఫార్మెన్స్ అది నాకు ఎట్లా అనిపించింది. 39,999 రూపీస్కి జెబ్రానిక్స్ జెబ్ 10,000 జ్యూక్ బార్ది మొత్తం హోమ్ థియేటర్ సిస్టమ్ అసలు నాకు ఎలా అనిపించింది అనేది మీకు రాబోయే క్లిప్లో చెప్తాను. అట్లనే మీరు కూడా చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఇదైతే మోస్ట్ పవర్ఫుల్ హోమ్ థియేటర్ సిస్టమ్, సౌండ్ బార్ సిస్టమ్ ఫ్రమ్ జెబ్రానిక్స్. ఇప్పుడు డెమో చూపిస్తా.
ఫ్రెండ్స్, ఇంకా ఈరోజు పొద్దుటి నుంచి మొత్తం ఇదే టెస్టింగ్ నడుస్తుంది. ఇది తెలుసు కదా మీకు, మా అబ్బాయిది గేమింగ్ రూమ్. ఇక్కడ శాంసంగ్ది 65 ఇంచెస్ ఓలెడ్ టీవీ ఉండేసి, ఇక్కడ జెబ్రానిక్స్ టవర్ స్పీకర్స్, ఇంకా అక్కడ పీసీ, గేమింగ్ పీసీ, ఇదంతా ఆయన సెటప్. ఇక్కడ ఆయన గేమింగ్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అయితే నేను దీనికే కనెక్ట్ చేసేసిన. ఇక్కడ ఈఆర్సీ ఇన్పుట్ చూడొచ్చు. సబూఫర్ కింద ఫ్లోర్ పైన పెట్టిన. యూజువల్లీ హోమ్ థియేటర్స్లో ఫ్లోర్ పైన పెడితేనే బెటర్ ఉంటుంది, కానీ ఇది 1100 వాట్ ఆర్ఎంఎస్ అవుట్పుట్ కదా, చాలా ఎక్కువ ఉంది. మీరు ఫస్ట్ వాల్యూమ్ అంతా తక్కువ చేసుకొని ఆన్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే నేను ఒకటేసారి ఆన్ చేసే వరకు టూ మచ్ సౌండ్ అయిపోయింది. యాక్చువల్గా ఇది ఎంత పెద్ద హాల్, ఎంత పెద్ద రూమ్ అయినా సరిపోయేలాగుంది. ఇంకా దీని క్లారిటీ అది బాగుంది. ఇందులో మీకు ఇటు సైడ్ 2 డ్రైవర్స్ ఉన్నాయి, ఫ్రంట్లో మీకు 3 డ్రైవర్స్ ఉన్నాయి, ఇంకా టాప్లో 2 డ్రైవర్స్, టోటల్ 7 డ్రైవర్స్, మళ్ళీ 3 ట్వీటర్స్ సపరేట్ ఉన్నాయి. అయితే మీకు దీని క్లారిటీ, ట్వీటర్స్ది ట్రెబుల్ క్వాలిటీ, సిల్కీ స్మూత్ ఉండేసి ఎక్సలెంట్ ఉంది. ఎందుకంటే మనం 1100 వాట్స్ అవుట్పుట్ పోలేం కాబట్టి నేను ఒక 25-30% అక్కడికి వచ్చేసరికి ఎక్కువైపోయింది. అయితే ఆ వాల్యూమ్ లెవెల్లో ఎంత క్లారిటీ ఉందంటే ఆడియో అంత క్లారిటీ ఉంది. ఇంకా మీకు డాల్బీ అట్మాస్ కంటెంట్ కూడా ఇప్పుడు నేను ఇక్కడ చూపించలేను, ఎందుకంటే కాపీరైట్ స్ట్రైక్స్ వస్తున్నాయి. నేను మొన్న ఒక తమిళ్ కంటెంట్ క్రియేటర్ది చూసిన, ఆయన మధ్య మధ్యలో ఒక్కొక్క సెకండే ఏదో సినిమా క్లిప్పులు వాడిండట. ఒకటేసారి 7 స్ట్రైక్స్ వచ్చి ఆయన ఛానలే ఎగిరిపోయింది. అట్లా అవుతుందని నేను రిస్కులు తీసుకోను. అయితే నా వీడియో ప్లే చేస్తా, ఒకసారి ఆడియో క్లారిటీ చెక్ చేసుకోండి. దాని తర్వాత మ్యూజిక్ కూడా ప్లే చేస్తా. ఇది మైక్రోఫోన్ కూడా దీంతో పాటు వచ్చింది, కెరాఓకే సింగింగ్కి దానికి యూస్ చేయొచ్చు. దీని వాల్యూమే కొంచెం మాస్టర్ వాల్యూమ్ తోటి కలిపి ఇచ్చి ఉంటే బాగుండేది. ఇంకా ఇక్కడ డిస్ప్లే చూస్తున్నారు కదా, ఇక్కడ ఈఆర్సీ ఇన్పుట్ ఇప్పుడు కనెక్టెడ్ ఉందని చూపిస్తుంది. ఇంకా మీరు బ్లూటూత్ అంటే ఇట్లా చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా ఆక్స్ ఇన్పుట్, యూఎస్బి, ఆప్టికల్, ఇప్పుడు ఏఆర్సీ పెట్టిన. ఇంకా ఈ సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు వోకల్ టు బేస్, ట్రెబుల్, సెంటర్ స్పీకర్ అంటే ఇందులో సెంటర్ ఛానల్, సరౌండ్ స్పీకర్స్. సరౌండ్ నేను పైన పెట్టేసి వెనకాల ప్లగ్లు పెట్టి కనెక్ట్ చేసేసిన. సరౌండ్ వాల్యూమ్ లెవెల్ కూడా బాగానే ఉంది. కొన్నిట్లలో తక్కువ ఉంటుంది కదా, అట్లా ఏం లేదు. ఇంకా మీకు ఇక్కడ కెరాఓకే మిక్సింగ్ చేసుకోవచ్చు, మైక్ వాల్యూమ్ అడ్జస్ట్ చేయొచ్చు, ఎక్కువ, ఇవన్నీ ఉన్నాయి ఆప్షన్స్. ఈఆర్సీ నుంచి నా వీడియో ప్లే చేసి మీకు ఒకసారి చూపించేస్తాను. ఫ్రెండ్స్, నిన్న ఏమైందో తెలియదు కానీ నిన్న నేను మోటరోలాది ఎడ్జ్ 60 స్టైలస్ ఫోన్ అన్బాక్సింగ్ చేసిన కదా, ఆ వీడియో అసలు మ్యాక్సిమం నాకు తెలిసిన వాళ్ళు చాలామంది వీడియోస్ నాయి చూస్తూ ఉంటారు, వాళ్ళకి నోటిఫికేషన్స్ వస్తాయి అవి అని చెప్తారు. కానీ ఎందుకో మరి నిన్నటి వీడియోకి అసలు నోటిఫికేషన్సే రాలేదని చెప్పిండ్రు. బయట చాలామంది కలిసిండ్రు నాకు, అరే నిన్న కూడా వీడియో. ఇప్పుడు మీకు మూవీస్ అయితే నేను ప్లే చేసి చూపించలేను, కానీ మీకు జస్ట్ డైలాగ్, వోకల్ క్లారిటీ ఎట్లా ఉందో చూపించడానికి ఇది ప్లే చేసిన. మస్తు క్లారిటీ ఉంది, సౌండ్ అవుట్పుట్ కూడా బాగుంది. ఎంత వాల్యూమ్ పెంచినా మీకు అసలు డిస్టార్షన్ అనేది చాలా మినిమం ఉంది. అంటే మీరు అంత వాల్యూమ్ కూడా పోలేరు. 1100 వాట్స్ అంటే ఒక ఇంటికి చాలా ఎక్కువ. ఇప్పుడు మ్యూజిక్ కూడా ప్లే చేసేసి మనం బ్లూటూత్ చేంజ్ చేద్దాం. ఇన్పుట్ ప్లే చేసి విన్నారు కదా, ఎక్సలెంట్ క్వాలిటీ ఉంది. ఇంకా సబూఫర్లో అన్వాంటెడ్ వైబ్రేషన్స్, ఇంకా రెజొనెన్స్ అనేటివి ఏం లేవు. నీట్, నేను చెప్పిన కదా ఆపోజిట్ డ్రైవర్స్ ఉన్నాయి కాబట్టి మీకు అది వైబ్రేషన్ క్యాన్సిల్ అయిపోయి స్టేబుల్ ఉంది. బేస్ పంచ్ కూడా సాలిడ్ ఉంది, టైట్ వెల్ డిఫైన్డ్ బేస్ ఉంది, చాలా ఎక్కువ ఉంది బేస్ కూడా. అంటే వాల్యూమ్ మీరు హై వాల్యూమ్స్కి వెళ్ళినప్పుడు టూ మచ్ అవుతుంది కాబట్టి కొంచెం డిక్రీజ్ చేసుకోవడమే బెటర్. అయితే దీని పర్ఫార్మెన్స్ ఇట్లా ఉంది, కంఫర్టబుల్ ఉంది. ముందు పెడితే టీవీకి అడ్డం కూడా ఏం లేదు, హైట్ రీజనబులే ఉంది. ఇందులో మీకు 7 డ్రైవర్స్ ఉన్నాయి, ఫ్రంట్ 3, టాప్ 2, సైడ్లో 2 కాబట్టి మీకు మంచి అంటే సరౌండ్ ఎఫెక్ట్స్, దాని సరౌండ్ స్పీకర్స్ అవి కూడా దాంట్లో కూడా టాప్ ఫైరింగ్ స్పీకర్స్ ఉన్నాయి కాబట్టి మీకు డాల్బీ అట్మాస్ ఎఫెక్ట్ కూడా బాగుంది. ఇంకా డైలాగ్ క్లారిటీ, ఇంకా మూవీస్ వాచ్ చేసేటప్పుడు ఏదైతే బాంబ్ బ్లాస్ట్లు అట్లాంటి సీన్స్ ఉంటాయో దాని ఇంపాక్ట్, పంచ్ కూడా బాగుంది. ఎవ్రీథింగ్ నాకు మస్త్ అనిపించింది. ఆ ప్రైస్ రేంజ్కి 39,999కి వర్త్ అనిపించింది. ఈవెన్ ఒక్కో టైంలో నాకు సబూఫర్ ఆఫ్ చేసినా కానీ ఇది ఓన్లీ మ్యూజిక్ విన్నాను. దీంట్లో ఎంత క్లారిటీ ఉంది, దీంట్లో జస్ట్ స్టీరియో లాగా అట్లా అంటే సబూఫర్ లేకుండా అట్లా విందామని సరౌండ్ సబూఫర్లో ఆఫ్ చేసి ఉట్టి మ్యూజిక్ వింటే కూడా ఫోన్ నుంచి సౌండ్ బార్లో జబర్దస్త్ అనిపించింది. ఇంకా మైక్ అంటే ఇందులో మైక్ మీరు ఇట్లా ఆన్ చేసుకుంటే హలో చెక్, ఎకో కూడా ఉంది. హలో
బాగానే ఉంది, మైక్ కూడా బాగానే ఉంది, ఏమి ఇబ్బంది లేదు. మీరు సింగింగ్కి, కెరవకీకి దానికి కూడా వాడచ్చు. ఓవరాల్ నాకైతే వర్తే అనిపించింది. మీరు చెప్పండి. అసలు యాక్చువల్ ఇందులో స్పెషల్ డిజైన్ అంటే సబ్ ఊఫర్ది. ఇంకా ఇది కూడా లుక్స్ కానివ్వండి, ఇంకా దీని సౌండ్ క్వాలిటీ అది కూడా బాగానే ఉంది. ఇది లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తా. బ్యాంక్ ఆఫర్ తోటి 40,000 లోపు ఉంది, 39,999. నార్మల్గా ఇది 44,999 ఉంది దీని కాస్ట్. మీరు చెక్ చేసుకోండి లింక్ నుంచి. అయితే ఎలా అనిపించింది ఫ్రెండ్స్ ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసిన జెబ్రానిక్స్ జ్యూక్ బార్ 10,000 డాల్బీ అట్మాస్ సౌండ్ బార్. మీరు చెప్పండి 1100 వాట్స్ అవుట్పుట్ ఎట్లా అనిపిస్తుంది? రియల్గా చెప్తున్నా కదా, మస్తు ఉంది అసలు, మోర్ దాన్ ఇనఫ్ అవుట్పుట్. ఎంత పెద్ద టీవీ, మీరు ఈవెన్ 85 ఇంచెస్ టీవీకి కూడా సరిపోతుంది, అంత బాగుంది. ఇంకా నేను సౌండ్ బార్స్లో రీసెంట్ టైమ్స్లో అన్బాక్స్ చేసిన వాటిల్లో అన్నిట్లో మోస్ట్ పవర్ఫుల్, ఇంకా మ్యాక్స్ క్లారిటీ ఉన్న సౌండ్ బార్ అని చెప్పొచ్చు. మంచి మంచి ప్రీమియం బ్రాండ్స్కి కూడా ఇది జబర్దస్త్ జట్కా ఇచ్చి పడేస్తుంది, అట్లుంది దీని క్వాలిటీ, బాగానే ఉంది. అయితే ఇది మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన జెబ్రానిక్స్ జ్యూక్ బార్ 10,000 డాల్బీ అట్మాస్ ఇంకా DTS:X సపోర్ట్ ఉన్న సౌండ్ బార్. లైక్ అయితే కొట్టేసిండ్రు కదా, వీడియో కొట్టకపోతే కొట్టేయండి. ఇంకా అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కన లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి, ఎందుకంటే ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఇంకా అట్లనే రేపు మరో ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోలో కలుస్తా. బాయ్.